జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన గణేష్ మండపానికి ఇరువైపులా ఉండే చిన్న మండపాలు ఉంటాయి కదా, దానికి కావాల్సిన స్టేజ్ వరకు అయితే మన వెల్డింగ్ వాళ్ళు స్టేజ్ అయితే ఒకటి సిద్ధం చేసుకున్నారు అనమాట. ఇది ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారంటే ఇదే ప్లేస్లో ఇంకో స్టేజ్ అనేది వెల్డింగ్ చేస్తారు. సో అందుకనే దీన్ని లిఫ్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన మండపానికి కావాల్సిన కట్టెలు అయితే ఇంకా ఉన్నాయి. మండపం యొక్క వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి, చూసుకోవచ్చు మీరు ఇప్పుడు. సో మండపం యొక్క వర్క్స్ అయితే కట్టెలతో నిర్మించడం జరిగిందనమాట. వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా చాలా అందంగా మన గణేష్ యొక్క ఆకారాన్ని అయితే చూపించడం జరిగిందనమాట. సో మన గణేష్ని నించోబెట్టే స్టేజ్ యొక్క వెల్డింగ్ వర్క్ చూసుకోవచ్చు, చాలా పకడ్బందీగా చేస్తారనమాట. అండ్ దీనికి సెంటర్ పోల్ అయితే బిగించడం జరిగింది. అండ్ దానికి సపోర్టింగ్గా ఇంకా 2 సైడ్ రాడ్లు అయితే పెట్టి వెల్డింగ్ చేయడం అయితే జరిగిందనమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా జాగ్రత్త వెల్డింగ్ వర్క్ చేస్తారు. అండ్ ఇరువైపులో మన యొక్క చిన్న మండపాలకు కావాల్సిన స్టేజ్ వర్క్ అయితే చూసుకోవచ్చు. అంటే షెడ్ అండ్ స్టేజ్ వర్క్ కూడా అన్నీ సమానంగా జరుగుతున్నాయి. షెడ్ వర్క్ జరుగుతుంది, అండ్ స్టేజ్ వర్క్ కూడా జరుగుతుంది అనమాట. మండపం యొక్క వర్క్స్ ఏ విధంగా జరుగుతాయని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి మన ఖైరతాబాద్ గణేష్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమివ్వబోతున్నాను అనమాట. సో చూసుకోవచ్చు, చిన్న మండపాల్లో కట్టెలతోని ఒక మన షెడ్ వర్క్ ఏ విధంగా నిర్మించాలనేది చూపిస్తున్నాను. అండ్ పూర్తిగా మరొకసారి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. దగ్గర నుంచి వ్యూ ఏ విధంగా ఉంటుందో. ఈ స్టేజ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. అంటే చాలా పకడ్బందీగా అనమాట. వెల్డింగ్ వర్క్ చాలా జాగ్రత్త చేస్తారు మన వెల్డింగ్ వర్కర్స్. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మన సెంటర్ రాడ్కి అండ్ సైడ్కి ఇంకా రాడ్స్కి చాలా జాగ్రత్తగా వెల్డింగ్ చేయండి. అంతేకాదు, మనకి నిత్యం 360 రోజులు దర్శనమిచ్చే గణేష్ యొక్క విగ్రహం అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మన వెల్డింగ్ వర్కర్స్ అయితే ఒక స్టేజ్ పూర్తి చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి అప్డేట్స్ మీకు మరిన్ని అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్ మీకు ఇలాగే అందించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. నిన్న ఒక 2 లైవ్స్ అయితే చేశాను అనమాట. మధ్యాహ్నం ఒక లైవ్ చేశాను, అండ్ నైట్ కూడా ఒక లైవ్ చేశాను. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ లైవ్లో అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా మన ఖైరతాబాద్ గణేష్ని పూర్తిగా మట్టితోనైతే నిర్మించడం జరుగుతుంది. సో ఈ ఏడాది కూడా మన ఖైరతాబాద్ గణేషుని 69 అడుగులు పూర్తిగా మట్టితో నిర్మించడం జరుగుతుందన్నమాట. మన ఇరువైపులా ఉండే చిన్న మండపాల యొక్క విగ్రహాలు కూడా పూర్తిగా మట్టితో నిర్మించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.